గుడ్ మార్నింగ్. యా అందరికి రంజాన్ శుభాకాంక్షలు. మార్నింగ్ మీకు కూడా రంజాన్ శుభాకాంక్షలు సార్. యా థ్యాంక్ యూ. యా సో లాస్ట్ ప్రాబ్లంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ సార్. ఓకే, వెరీ గుడ్. ప్రాబ్లం నెంబర్ చిన్న 14 డౌట్ సార్. ఓపెన్ చెప్పండి. మనం వచ్చేసి హోల్సేల్ గా బాక్సెస్ లో కొన్నాము, అదే రిటైల్ గా అందులో ఉన్న పీసెస్ లాగా అమ్ముకోవడానికి ఎలా? అదే నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే సార్. ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్. ఓకే ఓకే. యా దెన్ గైస్ చూడండి, మనకి శ్రియా ట్రేడింగ్ ప్రాబ్లం నెంబర్ 4. సో ఇక్కడ లయబిలిటీస్ అసెట్స్ ఇది ఒక బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అంటే, మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి, అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ 31/3కి ఎండ్ అవుతుంది. అమ్మా మ్యూట్లో పెట్టుకోండి. 31/3కి ఎండ్ అవుతుంది. 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. అందుకోసం ఆ 31st మార్చ్లో ఒక దాంట్లో లాగిన్ అవ్వండి. రెండిట్లో లాగిన్ అయ్యారంటే రీసౌండ్ వస్తుంది, మీకు కంఫర్ట్ ఉండదు. అయితే మొబైల్లో లాగిన్ అవ్వండి, లేదంటే ల్యాప్టాప్లో లాగిన్ అవ్వండి. సో 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది. 31st మార్చ్లో కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డివైడ్ చేస్తాం. చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే మనం స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. సో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ మార్చుకొని ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ చేసి అక్కడ ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మార్చుకుంటాం. ఆ ఓపెనింగ్ బ్యాలెన్సే బ్యాలెన్స్ షీట్. ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా ఇయర్ ప్రతి సంవత్సరం మనం చేయాల్సిన పని. కొందరు కంపెనీని స్ప్లిట్టింగ్ చేసుకుంటారు, కొందరు 2-3 సంవత్సరాలు కూడా చేసుకోరు, అలాగే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకున్నామంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ సపరేట్ అయిపోతుంది. సో చాలా బాగా కూడా ఉంటుంది అలా చేయడం వల్ల. ఓకే చూడండి, ఆ బ్యాలెన్స్ షీట్లో మనకి 1,88,600 అమౌంట్ ఉంది టోటల్. సన్రీ డెప్టర్ వాల్యూస్ ఉన్నాయి, క్రెడిటర్ వాల్యూస్ ఉన్నాయి, క్యాపిటల్ వాల్యూస్ ఉన్నాయి, అసెట్స్ వాల్యూస్ ఉన్నాయి, ఐటమ్స్ వాల్యూస్ ఉంది, క్యాష్ బ్యాలెన్స్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా చేసుకుంటూ వెళ్తాం. ఆంధ్రప్రదేశ్ యాక్సెప్ట్ ఆర్ నో? ఎస్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో? ఓకే. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే మనం ఆల్టర్లోకి వెళ్తే గ్రూప్స్లో 28 ఉంటాయి, 2 లెడ్జెస్ ఉంటాయి, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. ఓకే యా, ఫస్ట్ క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జెస్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 1 lakh. అది డెబిటా క్రెడిటా అనేది అదే తీసుకుంటుంది. సో 20,000 ప్లస్ 30,000. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ. లవి లోన్స్ అండ్ లయబిలిటీ 38,600 టీచర్
ఫిక్స్డ్ అసెట్, కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ 30,000. నెక్స్ట్ రామన్ కో ఓకే. ఎస్బీఐ బ్యాంక్ తీసుకున్నాం. క్యాష్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అని అర్థం. ఆల్రెడీ ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఆల్టర్ లెడ్జర్ క్యాష్ ఓపెన్ చేసి క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 80,000 ఉంది. ఫర్నిచర్ వాల్యూ ఎంత ఇచ్చాము? సరే, ఐటమ్స్ క్రియేట్ చేయండి. యూనిట్స్లోకి వెళ్ళి ఎన్ఓఎస్ ఐటమ్ ఫస్ట్ ఏముంది ఇక్కడ? గ్రైండర్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. రేట్ వచ్చేసి 2,000. రేట్ 1,500. లో కానీ లెడ్జర్స్లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. సో ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి. ఆల్రెడీ F1 ఎక్స్పాండ్ చూసారా? 1,88,600. ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. క్యాపిటల్ వాల్యూతో, అసెట్స్ వాల్యూతో, సో లైబిలిటీ వాల్యూస్తో, సన్రీ డెప్టర్స్తో, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఈ అమౌంట్స్తో. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్లోకి వెళ్ళండి. డేట్ మార్చండి. 1/4/15. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసింది మన బిజినెస్? ప్రకాష్. సేల్స్ లెడ్జర్ చేయలేదు కాబట్టి ఆన్ ద స్పాట్ క్రియేట్ అని చేయండి, లేదంటే ఆల్ట్ సి అని ఇవ్వండి. డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. సేల్స్ అకౌంట్స్. ఆ బ్యాలెన్స్ షీట్లో ఉండే వాల్యూస్ మాత్రమే మీరు తీసుకోవాలి. పర్చేజ్ కదా, సారీ, పర్చేజ్ అకౌంట్స్. ఆ బ్యాలెన్స్ షీట్లో ఉండేవి మాత్రమే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. రిమైనింగ్ అవసరం లేదు. సీలింగ్ ఫ్యాన్ 50. రేట్ అదే తీసుకుంటారు చూడండి, ఎందుకంటే మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా, కాబట్టి డిఫాల్ట్గా తీసుకుంటారు. టోటల్గా 2,65,000కి మనం ప్రకాష్ నుంచి పర్చేజ్ చేసాం. సేవ్ చేయండి. మళ్ళీ 2,5 పర్చేజ్ ఫ్రమ్ రమేష్ నుంచి కూడా సేమ్. ఫ్యాన్ 50, ఫ్యాన్ 50, XS 50, Windows 50. సేమ్ రమేష్ దగ్గర కూడా ఆల్ ఐటమ్స్ 50 నెంబర్స్ ఆన్ క్రెడిట్. సేమ్. యాక్సెప్ట్ నో. సేమ్.
నెక్స్ట్ సేల్స్ డేట్ మార్చండి 1/6. సో పర్సనల్ ఇక్కడ రామ్ అండ్ కో. లీఫ్ అండ్ ఇప్పుడు ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తున్నాం. $2,45,000కి రామ్ అండ్ కోకి మనం సేల్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఉంది చూడండి. ఈ అమౌంట్ కింద ఇస్తే ఇక్కడ ఐటమ్స్, ఈ అమౌంట్ పైన ఐటమ్స్ ప్లేస్, ఈ అమౌంట్ కిందికి వచ్చామంటే అది లెడ్జర్ స్పేస్. ట్యాక్స్ 4% ఉంది. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయండి, లేదంటే హాల్ట్ సి ఇవ్వండి. ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ 4%. పర్సెంటేజ్ ఇస్తే ఈ బాక్స్లో ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 4 అని ఇచ్చేసామంటే 9,500, అంటే 2,45,000కి 9,800 ట్యాక్స్ పడింది. ఇన్వెంటరీలో ట్యాక్స్ అని వస్తే డ్యూటీస్ అండ్ ట్యాక్స్ తీసుకోవాలి. అదే సర్వీస్లో వస్తే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 2/6 రవి. ఇద్దరికి సేమ్ వాల్యూ 2,54,800. తర్వాత క్యాష్ సేల్స్ డేట్ మార్చండి 31/7. గుర్తుపెట్టుకోండి, సేల్స్లో డిస్కౌంట్ వస్తే బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది, పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు మనకి సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే ఇప్పుడు 1,75,000కి మనం డిస్కౌంట్ 5% ఇస్తున్నాం, అంటే వాల్యూ తగ్గుతుంది. సో ఆల్ట్ సి ఇచ్చి ఓకే, ఆల్ట్ సి డిస్కౌంట్ అలౌడ్ ఎక్స్పెన్సెస్. చూడండి, మైనస్ పర్చేజ్లు అయినా సేల్స్లు అయినా మైనస్ మ్యాండేటరీ. ఓకే, ఇప్పుడు -5% ఇస్తే 1,75,000లో వాల్యూ తగ్గుతుంది. చూడండి 8,000. ఓకే, 8,750. దాని కింద మనం ఓకే 1 minute గైస్. ఇప్పుడు చూడండి, మనం డిస్కౌంట్ అలౌడ్ ఇచ్చాము -5%. ఓకే, వాల్యూ తగ్గింది, 1,75,000 వాల్యూ తగ్గింది. ఇప్పుడు ట్యాక్స్ ఇస్తే మళ్ళీ వాల్యూ పెరుగుతుంది. మళ్ళీ వాల్యూ పెరిగింది. టోటల్గా 1,75,000లో ఇక్కడ టోటల్గా మనం 1,73,000 ఉంది ఇక్కడ మనకి. ఓకే ఓకే, సో తర్వాత నెక్స్ట్ మనం చూస్తే రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఇప్పుడు మనం సేల్ చేస్తాం కస్టమర్కి, అతను మనకు ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు, 80% ఇచ్చాడు. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? డే బుక్లోకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ అమౌంట్ ఎంతనో చూద్దాం. ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. ఇక్కడ మీరు చూస్తే
రామ్ అండ్ రవికి ఇద్దరికి సేమ్ వాల్యూ వచ్చింది. 2,54,800, 2,54,800. ఓకే, కంట్రోల్ ఎన్ క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి. సో 2,54,800 ఇంటూ 80/100 ఎంత వచ్చింది? 203,840 వచ్చింది. తర్వాత ప్రకాష్ అండ్ రమేష్ 70% అన్నాడు. 2,65,000 వాళ్ళ అమౌంట్. సో అది కూడా కింద క్యాలిక్యులేట్ చేద్దాం. 2,65,000 ఇంటూ 70/100 1,85,500. ఈ వాల్యూ అక్కడ ఇవ్వాలి. అంటే పూర్తి అమౌంట్ ఇవ్వకుండా ఒకరేమో 80% ఇచ్చారు, ఒకరేమో 70% ఇచ్చారు. సో అదనమాట. పిక్చర్లోకి వెళ్ళి ఫస్ట్ రిసిప్ట్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి లైక్ 203,840 మళ్ళీ క్రియేట్ చేయండి. రవి 203,840. ఇక్కడ వచ్చేసి చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. ఇలా 2 క్రెడిట్లు చేసుకోవాలి. ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ చేయాలి, డెబిట్ చేయాలి. సేవ్ చేయండి. యాక్సెప్ట్ సేవ్. తర్వాత పేమెంట్. సో ఇక్కడ వచ్చేసి ప్రకాష్ 1,85,500 మళ్ళీ డెబిట్ చేయండి. రమేష్ 1,85,500. అక్కడ ఏమి ఇవ్వలేదంటే క్యాష్ తీసుకోవాలి. ఇప్పుడు నెగిటివ్ క్యాష్ ఎందుకు వస్తుంది చెప్పండి? నెగిటివ్ క్యాష్ ఎందుకు వస్తుంది మనకి? బ్యాలెన్స్ తక్కువ ఉంది. వెరీ గుడ్. బ్యాలెన్స్ తక్కువ ఉంటే మనకు రెడ్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ క్యాష్ పే టు పెట్టి క్యాష్ కాంట్రా 2,500. ఆల్ట్ సి పెట్టి క్యాష్ ఇన్ హ్యాండ్. ఆన్ ద స్పాట్ కొత్త లెడ్జెస్ వస్తే ఆన్ ద స్పాట్ చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్ పేమెంట్. ఇవన్నీ కొత్త లెడ్జెస్ చేసి ఆన్ ద స్పాట్ చేసుకున్నాం. ఆల్ట్ సి salaries, indirect expenses, control A 15,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి wages, direct expenses, కంట్రోల్ A సేవ్ 10,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి ఎలక్ట్రిసిటీ బిల్, direct expenses, control A 1000 to C label, indirect expenses, all to C carriage inverse, direct expenses, control A 5,000 మళ్ళీ డెబిట్ చేయండి. క్యారేజ్ అవుట్వర్డ్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 4,000. సో బై క్యాష్. చెక్ ఉంటే చెక్ బ్యాంక్ తీసుకోండి, క్యాష్ ఉంటే క్యాష్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. సేవ్. ఇలా అండి. ఈ విధంగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వాల్యూ సంబంధించి లెడ్జెస్లో ఎంటర్ చేసుకొని, ఐటమ్స్లో ఎంటర్ చేసుకొని, టోటల్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో బ్యాలెన్స్ షీట్లో ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకొని, బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో 108,750 స్టాక్ సమ్మరీ, కాన్ఫిగర్. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్, ఇన్వర్సెస్, అవుట్వర్సెస్. చూడండి 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, 7 ఉన్నాయి.
ఓపెనింగ్ బ్యాలెన్సెస్ 2 ఉన్నాయి కదా, అవి రిమైనింగ్ 5 వచ్చేసి ఇక్కడ షో చేస్తాయి. సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్, ఇన్వర్స్, అవుట్వర్డ్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. తర్వాత డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట చూపిస్తాయి మనకి. సో గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత ఇన్వెంటరీ అన్నీ కూడా ఒకే చోట డాష్ బోర్డ్లో కనబడతాయి. బ్యాలెన్స్ షీట్, మన దగ్గర ప్రజెంట్ బ్యాలెన్స్ షీట్ ఎంత? 4,82,950. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పేమెంట్ రిజిస్టర్లో ఎన్ని ఉన్నాయి, ఏ డేట్లో, ఏ మంత్లో, సేల్స్ రిజిస్టర్లో ఏమున్నాయి, పర్చేజ్ రిజిస్టర్లో ఏమున్నాయి. ఈ విధంగా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. అర్థమైందా కాన్సెప్ట్? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ ఎలా చేసుకోవాలి, ఐటమ్స్లో కానీ లెడ్జెస్లో కానీ, ఆ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఈరోజు డిస్కస్ చేసాం. క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్? సార్ చెప్పండి. పేమెంట్ చెప్పండి. ప్రతి ఓచరు ఏంటండి? అదేవిధంగా లెజర్ కూడా బల్క్లో వేసే అవకాశం ఉంది సార్. చూడండి, టాలీలో నార్మల్గా మనం ఎలా ఎంటర్ చేసుకోగలుగుతామో అలా మనం ఇవ్వగలుగుతాం. తర్వాత మీకు 4.0లో లెడ్జెస్లలో ఇచ్చారంటే అన్నిటికీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి ఓపెనింగ్ బ్యాలెన్స్. అది 4.0లో మనం డిస్కస్ చేసేటప్పుడు ఎక్సెల్ టు టాలీ ఇంపోర్ట్ అక్కడ చేయొచ్చు. ఓకే, ఓకేనా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? యా, డన్ గైస్.